ముందున్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు తుంట సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి, నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ ఏదో కవిత్వం ఉంటుంది అని ఒక చిన్నపాటి చెప్పని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మైలారం సత్యం గారికి, మన స్థానిక మండల అధ్యక్షులు, చురుకైన యువకుడు, చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి గారు, నయూరి రామారావు గారు, మందడి సురేందర్ రెడ్డి గారు, పసుపులేటి పోచారం మున్సిపల్ చైర్పర్సన్ కొండలరెడ్డి గారు, గోవిందపల్లి కొండలరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది మిత్రులు, ప్రత్యేకంగా ఇక్కడ ఈ వేదిక మీద ఈ 4 మాటలు మాట్లాడుతున్న సందర్భంగా నాకు ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, సత్యం గెలిచినందుకు నాకు మా చిరకాల మిత్రుడు నరహరి ఇక్కడ కనిపించాడు. నరహరి నేను ఈవన్ హాస్టల్ 71లో ఒక 2 ఏళ్ల పాటు చాలా చాలా ఆత్మీయ మిత్రుడుగా ఉండి ఉద్యోగాలు అటు ఇటు విసిరేస్తుంటే ఆయన గుల్బర్గా కూడా పోయాడట. నేను చాలా ఆశ్చర్యపోయాను. మేమైతే రాష్ట్రం దాటలేదు, అది కూడా తెలంగాణ రాష్ట్రమే దాటలేదు. అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి ఏరియాకి పోవాల్సిన సందర్భాలు కూడా రాకుండా మేము గడిపేశాము. తను సెంట్రల్ స్కూల్లో పనిచేస్తూ ఇక్కడ ఈరోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే శ్రవణ్ కుమార్ గారు నా తెలంగాణ రూపాయలని చదివినట్టున్నారు, చాలా మాట్లాడారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేను గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు. ఎందుకంటే నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గర నుంచి ఏకోపాధ్యాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అట్లాంటి వాళ్ళ దగ్గర దాకా అందరికి టీచర్లతోనే ఎక్కువ సంబంధాలు నాకు చిన్ననాటి నుంచి ఇప్పటికి. నేను కూడా టీచర్ కాలేక బై యాక్సిడెంట్ ఐ హావ్ బికమ్ ఏ రెవెన్యూ ఆఫీసర్. నేను ఆప్షనల్ కోరుకొని కష్టపడి పట్టుబట్టి ఎంఆర్ఓ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక జూనియర్ లెక్చరర్కి ఒక్కటే రిక్రూట్మెంట్ పడింది. దానికి ఒక ఎగ్జాము, రిటర్న్ ఎగ్జాము, ఇంటర్వ్యూ 2 పెట్టారు. నేను రిటర్న్ ఎగ్జాము జిన్నారం ఎంఆర్ఓ ఉన్నప్పుడు రిటర్న్ ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను 1:2. నా పంట పండిపోయింది, నేను జూనియర్ లెక్చరర్ అయిపోతాను, నా ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, ఇష్టం వచ్చిన టైంకు అని అనుకొని ఇంటర్వ్యూ పోతే వాళ్ళని ఇంటర్వ్యూలోనే చైర్పర్సన్ ఇంటర్వ్యూలోనే నీకు అసలు ఈ ఉద్యోగం సరైనది కాదు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పి నీకు రాదు ఉద్యోగం ఇస్తలేనని కూడా చెప్పాడు. అట్లాంటి ఒక వింత పరిస్థితి అప్పుడు ఎదుర్కొన్నాను. తర్వాత నేను 2003-04 అనుకుంటా సిద్దిపేట ఎంఆర్ఓ ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కంపారేటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ పడింది. వాళ్ళ కొన్ని షరతులు పెట్టి, వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం నేను చాలా బ్రహ్మాండంగా దాంట్లో ఫిట్ అవుతుంది. ఏంటంటే జేఆర్ఎఫ్ అయి ఉండాలి, పిహెచ్డి కూడా అయి ఉండి ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అని చెప్పాడు. జేఆర్ఎఫ్ ఉండే, పిహెచ్డి కూడా అయి ఉండే, కాబట్టి మనం దీంట్లో సెలెక్ట్ అవుతామని అనుకుని పోయాము. అందులో 15 మంది అట్లా కేటగిరీలో వచ్చారు ఒకటే పోస్ట్కి. దాంట్లో కూడా ఇంటర్వ్యూలోనే చెప్పాడు, యూ బికమ్ కలెక్టర్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్, యూ కెన్ రీచ్ అప్ టు ది కలెక్టర్, దట్ ఈస్ బెటర్ జాబ్ టు యూ, యూ ఆర్ నాట్ సపోజ్ టు జాయిన్ ఇన్ దిస్ పోస్ట్, మేము ఇవ్వం నీకు అని చెప్పారు. అది కంపారిటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్, సగం తెలుగు, సగం హిందీ, సగం ఇంగ్లీష్ మాట్లాడాలి అక్కడ. అది అట్లా ఉంటుంది. ఇంకా తెలుగు మాట్లాడవచ్చు, సగం హిందీ మాట్లాడవచ్చు, సగం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అట్లాంటి. సో ప్రయత్నించి ఒక లెక్చరర్ కాలేకపోయి లేదా టీచర్ కాలేకపోయి ఇక్కడ చేరాం. కాబట్టి ఎక్కడ ఒక టీచర్ వచ్చి, ఇక్కడ ఒక లెక్చరర్ వచ్చి మనల్ని హృదయాన్ని ఇట్లా తడుతూ ఉంటాడు, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను. సో that way it is right forum for me to speak about the teacher, professor అనుకోండి, లెక్చరర్ అనుకోండి, వీటి గురించి దీనికి చాలా మహత్వం ఉంది, చాలా శక్తి ఉంది. ఎందుకంటే
ఒక మిత్రుడు బహుశా శ్రవణ్ కుమార్ గారు అనుకుంటా, మ్యాన్ ఈజ్ బిట్వీన్ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట. మంచి కొటేషన్ చెప్పాడు. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్కి మధ్యన ఉంటాడు మనిషి. ఇది అన్నప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే మనం ఎంత భ్రమపడతా ఉంటామంటే మనం సర్వస్వం అని. మనం సర్వస్వం కాదు, మనం ఏమీ కాదు, మనం లేకున్నా ఏమి కాదు, మనం ఉన్నా ఏమి కాదు అని నేను తెలంగాణ రూపాయలు మొత్తంగా రాసింది కూడా అదే. నువ్వు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, సకల చరాచర సృష్టిలో ఒకానొకడు మనిషి ఉంటే, మనం ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని నాది ఒక రూపాయి. ఎందుకు రాసాము అంటే మనకి 7 ఖండాల 6 ఖండాలు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటార్కిటిక్ కథ లెక్కేస్తే మనుషులు ఉండకపోయినా ఉన్నాం. 7 ఖండాలంటే 7 ఖండాలని కలిపి లెక్కేస్తే ఎంత ప్రదేశం వస్తుందో, ఒక్క పసిఫిక్ మహాసముద్రం అంతకంటే పెద్దది. ఒక్క పసిఫిక్ మహాసముద్రంలో స్పేసీస్ లెక్కేస్తే చేపల రకాలలో ఒక్కొక్క కేటగిరీ చేప ఎంత సంఖ్యలో ఉంటుందో అంత సంఖ్య కంటే మనిషి అనేవాడు తక్కువ నెంబర్ ఉంటాడు. కాబట్టి మనం ఎంత అని చాలా బ్యూటిఫుల్ ఐడియా ఇచ్చినందుకు ఇది ఒక మాట చెప్పాలనిపించింది. ఇంకా ఒక మంచి సందర్భం కూడా మనకు వచ్చింది. మనం ఇట్లా మాట్లాడుకోవడానికి, ఇంత వాద ప్రతివాదాలు చేయడానికి, నువ్వు చెప్పింది నాకు అస్సలు నచ్చకపోతే కూడా వినాల్సిన పరిస్థితి సృష్టించినటువంటి ఒక గొప్ప మేధావి పుట్టినరోజు ద్వారా బాలనోత్సవం. ఆయన ఏంటంటే నాకు అధికారం ఉంటుంది, కానీ నాకు అధికారంతో సమానమైనటువంటి ఒక ప్రతిపక్షం ఉండాలన్నాడు. అందుకు మనం ఆయనని స్మరించుకోవాలి. ఇప్పుడు అవసరం కూడా చాలా ఉంది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దేశం మొత్తం కూడా మనతో పోటీ పడేటటువంటి, మనతో సవాల్ చేయగలిగేటటువంటి ఒక శక్తివంతుడు మన ఎదురుగా ఉంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. అందుకే ఆయనని అంత ఈజీగా మొత్తం ప్రపంచం అంతా గుర్తించింది. ఆయన్ని, నెహ్రూని ప్రపంచం మొత్తం మీద గుర్తించడానికి అప్పుడున్నటువంటి ఆ మాటకు వస్తే ఇందిరాగాంధీ కంటే కూడా నెహ్రూని మనం ప్రేమించాల్సినటువంటి అవసరం ఎందుకుంది అంటే అట్లాంటి స్వేచ్ఛ ఉండాలి దేశంలో అని కోరుకున్నటువంటి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఆయన. ప్రతిపక్షం నాయకుడికి క్యాబినెట్ హోదా ఇచ్చాడు. అట్లాంటి గొప్ప, అందుకే ఆయనని ఒక మహాకవి కరుణశ్రీ అనుకుంటా, ఇటు క్రిస్టియవ్ కీర్తించను అటు కెనడీ కీర్తించను, ఇటు క్రిస్టియవ్ కీర్తించను అటు కెనడీ కీర్తించను, పశ్చిమ సేతువుగా ప్రపంచమే వర్ణించెను అన్నాడు. అట్లా రెండు, అంటే తూర్పు పడమర అనే దేశాల సమూహానికి ఒక వారధిగా నిలబడ్డాడు. పంచశీల తెచ్చాడు. ఇవన్నీ చరిత్ర కావచ్చు. అట్లాంటి ఒక మంచి అకేషన్ లో ఈరోజు నారపల్లి చౌదరిగూడ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశమే కావచ్చు. సర్వసభ్య సమావేశం అనేది ఒక ఆ మిషన్ పెట్టుకుని మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సందర్భాన్ని సృష్టించుకోవడంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఏంటంటే సంఘం చేసింది ఒక బస్ స్టాప్ ఒకటి. ఇది ఇప్పుడు ఆలోచిస్తే కొంచెం చిన్నయే కావచ్చు, కానీ సంఘం అనేది అవసరం అని గుర్తించడానికి చిన్న సంఘటన మనకి పనిచేస్తుంది. సంఘం పెద్దవాటికి కూడా, రాష్ట్రం కోసం కొట్లాడడానికి కూడా అట్లాంటి సంఘాలే పనిచేసినాయి. ఇవాళ బస్ స్టాండ్ అనే దాన్ని రాష్ట్రంతో పోలిస్తే చిన్నది, కానీ అట్లాంటి సంఘాలు ఉండాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో ఉంది అని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది అని ఈ సంఘం పెట్టినందుకు మొదట మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వివేకానందుడు ఒక మాట చెప్పాడు, చాలా పెద్ద మాట, మనకు కూడా ఒక నీడలాగా వర్తింప చేసుకోవచ్చు. ఆయన ఏమన్నాడంటే మనుషులు అస్సలు కలిసి ఉండరు. ఒక సంఘం అనుకుంటాం, సంఘంలో 100 మంది ఉంటారు, 150 అయ్యారు లేదా, 150 కలిసి ఉండడం చాలా కష్టం అని ఆయన చెప్పాడు. లాస్ట్కి 10 మంది కలిసి ఉండడం కష్టం అన్నాడు, 2 కలిసి ఉండడం కష్టం అన్నాడు, భార్య భర్త కూడా కలిసి ఉండరు అన్నాడు ఆయన. కలిసి ఉన్నట్టు మనం ఏర్పాటు చేసుకున్న నిబంధనలు చెప్తాయి. అందుకే ఆయన ఏం చెప్పాడంటే ఒక 10 మంది కలిసి ఉంటే, 10 మంది హార్ట్ఫుల్ గా కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించడం పెద్ద కష్టమేమి కాదన్నాడు. ఈ మాటలు ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాలంటే సంఘం గురించి, ఒక పోరాటం గురించి, ఒక నిజాయితీతో కూడినటువంటి రెజల్యూషన్ కి కట్టుబడడం గురించి మహాత్ముడు చెప్పినటువంటి ఒక మాట నాకు సందర్భంగా గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది.
ఆగస్టు 8, 1942 అర్ధరాత్రి బొంబాయిలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సాక్షాత్తు గాంధీయే చెప్పాడు, మొదలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టండి, దాన్ని ఒప్పించండి అని అన్నాడు. ఒక ఏఐసిసి మెంబర్ వేసి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానం ఏంటంటే భారత్ చోడో ఆందోళన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అని రేపటి నుంచి నడపాలనే తీర్మానం. మనం ఏమనుకుంటామంటే గాంధీ చెప్పాడు, ఈయన ప్రవేశపెట్టిండంటే ఆ సాక్షాత్తు గాంధీ ప్రవేశపెట్టిన తీర్మానం. వాళ్ళకి 1500 మంది ఏదో సభ్యులు ఉన్నారు అందులో. మనం ఏమనుకుంటామంటే 1500 మంది చేయలేపి ఎస్ వి సపోర్ట్ ది క్విట్ ఇండియా మూమెంట్ అని అంటారనుకున్నాం, కానీ అనలే. సుమారుగా 35-40 మంది ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఒక 10 మంది ఆ తీర్మానానికి సవరణలు చేస్తే ఒప్పుకుంటామన్నారు. మిగిలిన వాళ్ళు ఓకే సపోర్ట్ చేశారు. ఇదంతా అయిన తర్వాత ఆయన సరే తీర్మానం ఎక్కువ మంది ఒప్పుకున్నారు కాబట్టి నెగ్గిన తర్వాత గాంధీ మాట్లాడిన మాట ఏంటంటే, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ నెహ్రూ తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి పునాదిరాలు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది అంటే, నన్ను మీరందరూ జాతిపిత అని పిలుస్తుంటారు కదా, అప్పటికే జాతిపిత చాలా 20 ఏళ్ల ముందే ఇచ్చారు. నేను ప్రవేశపెట్టింపజేసిన తీర్మానాన్ని కూడా మీరు వ్యతిరేకించగలిగారు, సవరణలు ప్రతిపాదించగలిగారు, అందుకు నాకు గర్వంగా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇంకొక మాట నేను ఇప్పుడు ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నాను. వ్యతిరేకించిన వాళ్లతో సహా ఈ తీర్మానం నెగ్గింది కాబట్టి తీర్మానానికి అనుకూలంగా రేపటి నుండి మీరు పనిచేయాలి అని ఆయన పిలిపించాడు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. మనం పార్లమెంటులో 545 ఉండొచ్చు, 545లో 200 మంది ఒక తీర్మానాన్ని అస్సలు మేము సమర్థించాం, వ్యతిరేకిస్తామని చెప్తారు. కానీ తీర్మానం చట్టరూపం ధరించిన తర్వాత, తీర్మానం ఏకగ్రీవం కాదు, తీర్మానం ఆమోదించబడిన తర్వాత ఆ తీర్మానానికి కట్టుబడి మనం పనిచేయాలి, అందరం మొత్తం మందిని పనిచేయాలని చెప్పాడు. అది ప్రజాస్వామిక స్ఫూర్తి. ఇది ఈ సంఘం చిన్నది కావచ్చు, దీంట్లో నాకు చాలా బ్యూటిఫుల్గా మన సత్యం గారు చేసిన లెక్కలు, మీరు ఎంత సిన్సియర్గా లెక్కలు రాస్తారో చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. 3000 రూపాయలు రాశారు, 6400 కూడా రాశారు. బహుశా ఈ 3000లో కూడా 100 రూపాయలు 200 కలిపి ఉంటాయి. అట్లాంటి ఒక సిన్సియర్ సంఘాన్ని నడపడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు మీకు అందరికీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, మీరు నడిచొచ్చినటువంటి డిసిప్లిన్ అట్లాంటి. ఆ డిసిప్లిన్ చాలా మందికి చాలా వివిధ రంగాల్లో, వేరే రంగాల్లో ఉండేవారికి ఆ డిసిప్లిన్ నేర్చుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పోతనే ఫ్లోటింగ్ ఉంటుంది. అంటే మేము చాలా ట్రై చేస్తూ ఉంటాం. ఏంటంటే మనం టైం ఫాలో చేయాలని చూస్తుంటాం. నేను ఒక ఆడ్ మ్యాన్ అవుట్. నేను ఆ డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ నేను సాహిత్య అకాడమీలో కూడా ఆడ్ మ్యాన్ అవుట్. ఎందుకంటే 10:30కి సభ అంటాం కదా, 10:30 అంటే నేను 10:30కి పోయి చాలాసార్లు భంగపడ్డా. ఇట్లా భంగపడదని ఎన్నింటికి నిజంగా నడుస్తుంది అంటే, సార్ 11కి స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్తారు. అర్ధగంట గ్రేస్ వేసి నేను 11కి వచ్చి కూర్చుంటా. నాకంటే 10 మంది కూడా ఉండరు. ఈ సాహిత్య సభల్లో కూడా నేను నిన్న ఖమ్మం పోయాను. నిన్న ఖమ్మంలో ఒక ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని సీతారాం గారు చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో పోయాము. అన్న మీరు 10 రాశాను కదా, ఎన్నింటికి రమ్మంటావు అన్నా. అంటే నిజం చెప్పాలంటే నువ్వు టైంకి వస్తావు, 11కి స్టార్ట్ చేద్దాం అన్నా. నేను 11కి పోయాను, ఆయన 11:10కి స్టార్ట్ చేశాడు. అట్లా డిసిప్లిన్ని ఎక్కువగా పాటించగలిగే వర్గం మీది. ఆ డిసిప్లిన్ పాటించడం వల్ల చాలా మంచి కార్యక్రమాలు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఈ సంఘం ఇక ముందు చేయబోయే కార్యక్రమాలు చాలా పెద్దగా రూపకల్పన చేయాలి అని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపుస్తున్నాను. మీకు ఏది అడిగితే మీ పీడీ గారు, ఈ కాలేజీ స్కూలు ఓనర్, తను అనేకం కోరికల చిట్టా పెడితే ఈయన మైక్ అందుకున్నట్టే నన్ను బతకనియడని చెప్తున్నాడు సుదర్శన్ రెడ్డి. అయినా చేస్తాడు. సుదర్శన్ రెడ్డికి చెయ్యాలనే ఉత్సాహం ఉండేటటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆయన మీకు చేస్తాడు. మీ అందరు కూడా సపోర్ట్ ఉంటారు. తర్వాత ఈ ప్రొఫెషన్ గురించి అన్నారు కదా ఇందాక మీ అధ్యక్షుల ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే నేను నిజంగా అంత సమర్థుడిని కాదు. కానీ
చాలా నోబెల్ ప్రొఫెషన్స్ గురించిన చర్చ వచ్చినప్పుడు కొంతమంది చాలా నోబెల్ ప్రొఫెషన్స్లో వైద్యాన్ని, అడ్వకేట్స్ని, టీచర్స్ని ముగ్గురిని కలిపి చెప్పారు. కాసేపు వైద్యాన్ని పక్కకు పెడదాం, వైద్యం నిజంగా నోబెల్ ప్రొఫెషన్. అడ్వకేట్స్ ప్రొఫెషన్ కంటే టీచర్ల ప్రొఫెషన్ ఎందుకు గొప్పది అనేది మనం మాట్లాడుకోవాలి. అడ్వకేట్స్ తన గొంతుని డబ్బులకు అమ్ముకుంటాడు, తన మేధస్సుని డబ్బులకి అమ్ముకుంటాడు. తర్వాత ఒకవేళ అనుకున్న టార్గెట్లో ఆయనకి ఫీజు రాకపోతే తనకున్న జ్ఞానాన్ని అణుచుకుంటాడు. టీచర్ అనేవాడు లేదా ప్రొఫెసర్ అంటే ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు తనకు ఒక్క కుర్రాడు వచ్చి సార్ A+B+C² = 2ABC 2BC 2C 2C ఎట్లయితే సార్ అడిగిన అనుకో, ఇప్పుడు ఒక్కడొచ్చు నేను చెప్తే నాకేం లాభం అని అనుకోడు. నిజమైన టీచర్కి చాలా ఆనందంగా ఉంటుంది, మీరు చక్కగా చెప్పాలనుకుంటారు. ఈ గొంతు పోయిందాక వానికి అర్థమైందాక చెప్తే వాడు అబ్బా ఇప్పుడు ఎదిగింది సార్ అంటే అసలు వారికి కలిగే ఆనందం కంటే టీచర్కి కలిగే ఆనందమే. ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉండవచ్చు, కానీ భారతదేశంలో ఇప్పటికీ ఇంత పతనమైన విద్యా వ్యవస్థలు అంటే ప్రైవేట్ స్కూళ్ళు ఇంతగా విస్తృతంగా విజృంభిస్తున్న కాలంలో కూడా టీచర్ అనేవాడు ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఎంతో కొంత చెప్పబట్టే ఇవాళ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళల్లో రూరల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలుగు మీడియంలో చదివినటువంటి, తెలుగు మీడియం అంటే లోకల్ మీడియంస్, అక్కడ తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, చదివిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లలో చదివిన వాళ్ళే ఉంటున్నారు. దీన్నే చాలా బ్రహ్మాండంగా ఒక 50 ఏళ్ల కింద కొడవటిగంటి కుటుంబరావు చెప్పాడు. కొడవటిగంటి కుటుంబరావు ఏం చెప్పాడంటే, అంటే చదువు, దాని పేరు నవల పేరు, అసలు చదువు అంటే పేరు వినగానే మనకు వీడి చదువు గురించి ఏం చెప్పాడో చూద్దామని మనం దాంట్లోకి పోతే ఒక కుర్రాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నని స్కూల్కి పంపిస్తూ ఉంటే స్కూల్కి పంపించే రోజు కొంచెం మంచి బట్టలు వేసి ఒకటి ఏదో వేసి తర్వాత మిఠాయి అవి పెట్టి పంపించే సంస్కృతి కొన్ని చోట్ల ఉంటుంది. దీన్ని చూసి తమ్ముడు 2 ఏళ్ళే ఉన్నవాడు నడకొస్తుంది కదా, వాకింగ్ వస్తుంది, టాకింగ్ సరిగ్గా రాకపోయినా నేను అన్న ఇంకా స్కూల్కి పోతా అంటాడు. వీడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అరే నీకు ఇంకా స్కూల్కి పోయే ఈడు రాలేదు, అన్న పోతాడు, అన్నని పోనీ అంటే వీడు రోజు ఒక 10 రోజుల దాకా రోజు అన్నంట పోవడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు లాక్కొస్తూ ఉంటారు. ఈ లాక్కొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అన్న పోతాడు, చదువుకుంటూ అది వదిలిపెడతాడు. ఇలా చేయి ఒక 2 ఏళ్ల తర్వాత వీళ్ళకి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడిని కూడా స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు చాలా సంతోషపడి నాకు స్కూల్కి పోయే టైం వచ్చిందని వాడు ఉత్సాహంతో స్కూల్కి పోతాడు. పోతే ఆ రోజు ఏం జరుగుతుందంటే వీళ్ళకి శిశువు ఆలో 1వ తరగతి అనే ఒక క్లాసులో కూర్చోబెడతారు కదా. వీళ్ళు అప్పటికి ఇంగ్లీష్ మీడియం రాయలే, ఆయన రాసే కాలానికి తెలుగు మీడియం. ఆయన కూర్చోబెడితే ఈ క్లాసులో ఉండే టీచర్ రాదు ఆ రోజు, కాకపోతే పక్క క్లాస్ టీచర్ని 2 కలిపో లేకపోతే అప్పుడు 5 నిమిషాలు ఇళ్ళకు 5 నిమిషాలు అళ్ళకు పోయి పెట్టేయమని చెప్తారు. చెప్తే పక్క ఎందాక వస్తుందో రాయించి రాని అక్షరాలు పెట్టి దిద్దించాలి. అది ఆమె ఆ స్కూల్ టీచర్ టార్గెట్, అది ఆ క్లాస్ టీచర్ టార్గెట్. అయితే ఆమె వచ్చిందంటే మొక్కుబడి కదా, ఒక్కరోజు కదా, ఇవన్నీ ఏడాదిస్తా అని చెప్పారు. నీకు ఎందాక వస్తే చెప్పు, నేను మిగిలిన పెట్టిస్తా అంటారు. అంటే మనకు అర్థం కాదు, నీకు ఎందాక వస్తాయి చెప్పు, మిగిలినవి పెట్టిస్తా అంటే వాడంటాడు నాకు పల్కనీటి వస్తుంది, నాకు పల్కనీటి వస్తాయి టీచర్ అంటాడు. ఈమెకు అర్థం కాదు, పల్కనీటి అంటే రాయి అంటారు. వాడు రాస్తాడు, ఒకటే అంటే రాస్తాడు, చూపిస్తాడు. ఒకటే వస్తుంది, దానికి పల్కనీటి వస్తుంది. ఆమెకు పిచ్చి లేసిపోయి బొంగబెట్టి వీపులో ఒకటి చరుస్తాడు. వస్తే మన హీరో ఉంది కదా, స్కూల్కి పోతా 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 అని వాళ్ళు వచ్చింది. వాడు చూసి దెబ్బకు జడుచుకుంటాడు. వాడేమంటాడు తెలుసు, నేను ఇంటికి పోతా అంటాడు. నువ్వు ఇంటికి పోయేది లేదు, లేదు బయటకు వచ్చిన కదా నేనే, నేను ఇంటికి పోతాను లేచి కూర్చొని ఉంటాడు. టీచర్ హెడ్ మాస్టర్ భయపడాడు. హెడ్ మాస్టర్కి 10th క్లాస్ పిల్లాడు భయపడ్డట్టు అలా స్టూడెంట్ భయపడాడు. మనకి హెడ్ మాస్టర్ అయినా జుట్టు దిగుదామని చూస్తాడు, పక్కొందైనా జుట్టు దిగుదామని చూస్తాడు. అయితే వాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ పట్టుకొచ్చి కూర్చోబెడతాడు. లాస్ట్ వాడు ఏడుస్తాడు, అచ్చి గీ పెట్టి లంచ్ టైం అది తినే అన్నానికి వదిలేసే టైంలో వాడు ఇంటికి పోయి మళ్ళీ రాడు. మళ్ళీ రాకపోతే వాళ్ళ నాన్న పొద్దుకు వచ్చి చూస్తూ మధ్యాహ్నం ఎట్లుందిరా బడి అంటే ముద్ర పోయండి, మళ్ళీ మధ్యాహ్నం పోలేదు అంటే వాళ్ళ అమ్మ.
వీడు ఫస్ట్ మొదటి రోజే వీడు ఎక్కువడితే ఇక సబ్జెక్ట్ వస్తాయి రేపు పొద్దున బలవంతంగా తీసుకుని కూర్చోబెడతా అంటే రేపు పొద్దున వీడు తయారు చేస్తే బట్టలు వేసుకునే కానీ గోల్ చేస్తుంటాడు వాడు. వాళ్ళ అమ్మ అంటది నువ్వేమి అంతగానంగా బదిలీ కాకు, మనకి ఇంకా 4 రోజులు అయినంత మళ్ళీ పంపిద్దాము బెదురుకుంటుంది నిన్న ఒక్కనాడే అని చెప్పి ఒక నెల రోజులు పడేకొట్టేటట్టు చేస్తారు వాళ్ళ అమ్మ. కొట్టేటట్టు చేసి ఆయన ఏం చేస్తుందంటే నేనే దిద్ద పెడతాను మనోడికి అక్షరాలని ఆమె దిద్ద పెడతా ఉంటాను. ఆయన 10 రోజులు దిద్ద పెట్టిన తర్వాత వాడికి కొన్ని అక్షరాలు వస్తాయి, ఆ ఇటు అని మా దాకా వస్తాయి. వచ్చినాక వానికి ఒక ఐడియా వస్తుంది, అమ్మ నేను నీ పేరు రాస్తానే అంటారు. నువ్వు నా పేరు ఎట్లా రాస్తావా, నీకు అక్షరాలు రావాలి, ఒత్తులు రావాలి, గుడి దీర్ఘం గుణితాలు అన్నీ వస్తే రాస్తావు, అక్కడ రాయలేదు నువ్వు అట్లా కాదు, నువ్వు ఇంకా నేర్చుకో, నీకు మా వస్తుంది కదా యా రాలా అవన్నీ రాయాలంటే వెళ్ళిపోతున్నాను ఇంట్లో పని. వీడు మెల్లగా పలక మీద రాసుకొని వాళ్ళ అమ్మ దగ్గర వంటగదిలో పోయి చూపిస్తాడు. అమ్మ నేను నీ పేరు రాసిన చూడు అంటాడు. ఆమె ఇట్లా చూస్తుంది. వాడు ఏం రాస్తాడంటే ఆ 2 అక్షరాలు రాస్తాడు. ఎంత క్రియేటివిటీ ఉంది వాడు లోపల అని వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయి నా మెడికల్ విరిచి నువ్వు పైకి వస్తావురా అని అంటారు. అన్న తర్వాత మళ్ళీ మెల్లగా చెప్పాలి కదా, అసలు నిజం కూడా చెప్పాలి ఉపాధ్యాయుడు. ఏంటంటే ఇది బాగానే ఉంది, ప్రయత్నం చాలా గొప్పది, కానీ ఇది ఏమవుతుంది అమ్మ కాదు కదా అమ్మ అవుతుంది. ఈ అమ్మ అనం కదా, నన్ను ఏమంటావు అమ్మ అంటాను. కాబట్టి నీకు ఇంకా కొన్ని గుర్తులు దీర్ఘాలు వస్తే అప్పుడు నీకు మొత్తం రాయిస్తుంది, ఇంకా కొన్ని పెట్టిస్తే పో అని వాళ్ళ అమ్మ పంపిస్తుంది. వాడి మనసులో ఏం పడుతుంది, నేను సరిగ్గా రాయనట్టున్నాను, ఇది తప్పు రాసిన, ఇది ఇంకా కరెక్ట్ రాయాలని ఆలోచించి ఒక అర్ధగంట సేపు ఆలోచించి వాడు మళ్ళీ రాసుకొని పోతాడు. చూపించి ఇప్పుడు కరెక్ట్ ఉందా అంటాడు. ఆమె చూసి ఆశ్చర్యపోయి వాడిని సంకలం పెట్టుకొని ముద్దు పెట్టి వాళ్ళ ఆయనకి పొద్దుకంగా చెప్పాలని వాడు ఏం రాశాడంటే అమ్మహాలలో అమ్మ ఉంటుంది కదా, మొదలు అమ్మ రాసి తర్వాత మా రాసి ఇప్పుడు అమ్మ కాదా ఇది అంటాడు వాడు. అంటే పిల్లల లోపల ఇంత క్రియేటివిటీ ఉంటుంది అని ఆ క్రియేటివిటీ బయటికి తీయడం కోసం వెసులుబాటు ఉండే విద్యా వ్యవస్థ కావాలని చాలా ఆయన కొడవటి గట్టి చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమిటంటే ఈ స్కూల్లో టీచర్లు వాళ్ళ అమ్మలాగా చెప్తలేదండి, పిల్లాడికి అమ్మ ఎట్లా చెప్తుందో అట్లా చెప్పాలని చెప్తారు. సో ఇట్లా ఆలోచించినప్పుడు విద్య అనేది నేర్పడం అనేది ఒక ఆనందంతో కూడిన విషయంగా ఎవరు భావిస్తారో వారు ఉత్తమ ఉపాధ్యాయులు. పిల్లలకు చెప్తూ ఉంటే సాధారణ కూడా ఆనందమే కలుగుతుండొచ్చు, కానీ ఒక తల్లిలాగా మారిపోయి ఒక తండ్రిలాగా మారిపోయి చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయుడు గొప్ప ఉపాధ్యాయుడు. అక్కడ గొప్ప ఉపాధ్యాయుడు అన్నవాడు బయటకు వస్తే ప్రతి రంగంలో గొప్ప ఉపాధ్యాయుడి లక్షణాలను సంతరించుకుంటాడు. ఒక మదర్ అయితే నిజంగా మదర్ పోయి బయట ఏం చేసినా కానీ అమ్మలాగానే చేస్తారు. అందుకే చెప్పారు కదా, చెడ్డ కొడుకు ఉండవచ్చు, చెడ్డ కూతురు ఉండవచ్చు, చెడ్డ అమ్మ ఉండదు. మీరు మనకి ఇంకొక ఒక ఎగ్జాంపుల్ ఉంది. వాడిలో సృజన శక్తిని పెంపొందించడానికి ఒక అసైన్మెంట్ ఇవ్వచ్చు. మనం ఒక గీత గీసి ఈ గీతని చిన్నగా చేయాలి, చెడపకుండా చిన్నగా చేయాలి అని మీరు ఎక్సర్సైజ్ ఇచ్చి ఉంటారు. అది అందరికి తెలిసిన ప్రశ్న. అంటే ఏం చేస్తా అని లెఫ్ట్కు రైట్కు కొంచెం ట్రై చేస్తుంటారు. అట్లా కాదు, దీన్ని చిన్నది అనిపించాలంటే తిమ్మరుసు కనిపెట్టిన సూత్రం ఉంది. కృష్ణదేవరాయల మంత్రి అయినటువంటి తిమ్మరుసు తన రాజ్యానికి భవిష్యత్తు మంత్రి కోసం ఇమ్మడి నరసరాయలు ట్రై చేసి ఈ రాజ్యంలో భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి, ఈ రాజ్యానికి పురుషుల దండయాత్ర ఉంది అని చెప్పి ఒక గొప్ప మంత్రిని మనం ఎంపిక చేయాలంటే ఈ టెస్ట్ రాసి పంపిస్తాడు. గురుకులాలు తిరిగంగా ఒక తిమ్మరుసు అనే కుర్రాడు ఉన్న గురుకులానికి వచ్చినప్పుడు దీన్ని చెడపకుండా చిన్నగా చేయాలంటే అందరూ చేసి విఫలమైతే ఇది చాలా సింపుల్ సార్, కింద ఒక పెద్ద గీత గీయండి అని గీస్తాడు. దీనికంటే చిన్న గీత అని మొట్టమొదటి చెప్పిన వాడు మనం కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తిమ్మరుసు చెప్పాడు. ఇవన్నీ మీరు పిల్లలకు చెప్తూ ఉన్నప్పుడు పిల్లల్లో ఒక గొప్ప శక్తిని బయటకు తీయడం తప్ప పిల్లలకు మనం నేర్పడం ఉండదు.
ఎవరికి పూర్తిగా ఏది నేర్పలేదు. వాళ్ళలో ఉండే శక్తిని బయటకు తీస్తే వాడే నేర్చుకుంటాడు. ఇట్లాంటి అవకాశం అద్భుతమైనటువంటి టీచింగ్ చేసి సమాజానికి నిజంగా మహోపాధ్యాయ అనేవాళ్ళు చాలా మంది మన భారతదేశం సంగతి కూడా తీసుకుందాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని విప్లవోద్యమాలని అంకురార్పణ చేసిన వాళ్ళు ఉపాధ్యాయులే. కారల్ మార్క్స్ కూడా ఒక ఉపాధ్యాయుడే. ప్రొఫెషనల్ టీచర్గా స్కూల్లో చెప్పకపోవచ్చు, ఆయన అనేక వేల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చి కార్మిక జాతి గురించి నిరంతరం తప్పించి రాసినటువంటి దాస్ క్యాపిటల్ అనేది ఒక ఉపాధ్యాయుడి అంతఃసారంగా బయటపెట్టింది. మీరు ఇంకా ఏ దేశం యొక్క స్వరూపాన్ని చూసినా, ఏ దేశం తీసుకొచ్చుకున్నటువంటి విప్లవాలని, మార్పుల్ని, అభివృద్ధిని తీసుకొని చూసినప్పటికీ వాటి వెనక ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ గొప్ప ఉపాధ్యాయుడు కేవలం క్లాస్ రూమ్కి పరిమితం కాలేని చరిత్రలో మొత్తం సమాజానికి విస్తరిస్తాడు అని మనం గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా నారపల్లిలో ఉండే ఈ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరింత విస్తారమైన కార్యక్రమాలను చేపట్టాలి, అందరినీ ఆహ్వానించాలి. అన్ని రంగాలకు తమ కార్యక్రమాలు డబ్బులు లేకుండా చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి. చాలా మంది ఏమంటారంటే ఏదైనా చేయాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకుండా చేయగలిగేటటువంటి పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఒక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. టైం అనే దారిద్ర్యాన్ని ఎదుర్కొంటుంది. ఎవ్వరికీ టైం ఉండదు. ఎవ్రీబడి ఈజ్ బిజీ. వాడు ఒకవేళ ఏం పని లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటే కూడా వాడు బిజీ. ఎందుకంటే ఫేస్బుక్ ఒక గంట చూడాలి రోజు, వాట్సాప్ ఒక గంట చూడాలి, ఇంకా ట్విట్టర్లు ఉన్నాయి, కొంతమందికి ఇంకేమేమో ఉన్నాయి. కాబట్టి ఖాళీ సమయాన్ని ఎవ్వరు కూడా కలిగి ఉండడం లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఒక ఉపాధ్యాయులే అని నేను నమ్ముతూ ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు, నన్ను ఇక్కడికి పిలిచి ఈ 4 మాటలు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించినందుకు ఈ సంఘ అధ్యక్ష, కార్యదర్శులకు, సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.